ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం అంటేనే రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథుడు జానారెడ్డి గారి శిక్షణలో పొందినటువంటి సైనికుల లాంటి కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యంగా నిన్న మాజీ శాసనసభ్యులు గారు నోముల భగత్ కుమార్ గారు ఆయన వ్యవహరించిన తీరును చూస్తుంటే ఏదో నెలకొకసారి వచ్చి నేను ఉన్నా అనే అంశాన్ని ప్రజలకు గుర్తు చేయడానికి చేస్తున్నటువంటి విషయంగా మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆయన కొన్ని మోరల్ వాల్యూస్ని కాదనుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే విషయ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ ప్రాంత ప్రజల యొక్క సమైక్యతని తెలియక మాట్లాడుతున్నారు అనేది మేము గమనించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అతను మాట్లాడుతున్న అంశాలు కొన్ని పరిగణలోకి తీసుకుంటే అతను ఇక్కడ ఉన్నటువంటి 58,000 ఓట్లతో గెలిచినటువంటి బ్రహ్మరథం బట్టి ప్రజలు గెలిపించిన మా శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు అసలు ఎమ్మెల్యేనా కాదా అని ప్రశ్నించడం, అసలు మీకు అర్హత ఉన్నదా, అసలు ఈ ప్రాంతానికి మీరు చేసింది ఏంది, ఈ ప్రాంతంలో మీరు పెట్టినటువంటి సంక్షేమ పథకాలేంది, ఈ ప్రాంత ప్రజలకు మీరు చేసినటువంటి సేవ ఏంది, అసలు మా నాయకుని మాట్లాడడానికి మీకున్న అర్హత ఏంది. ముఖ్యంగా జానారెడ్డి గారి కోసమే ప్రజలు ఇక్కడ ఎదురు చూస్తున్నారంటూ మీరు ఎప్పుడు కూడా పదవుల కోసం నాయకులు, కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా చివరి శ్వాస వరకు ప్రజల మీదనే ధ్యాస. ఆయనకి పదవి ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమ పథకాల కోసం ఇన్ని సంవత్సరాలు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రజలకు నా చివరి క్షణం వరకు సేవ చేయాలన్నటువంటి తపనతో పదవితో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల బాగు కోసం పడుతున్నటువంటి జానారెడ్డి గారి గురించి మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వలస వచ్చిన మిమ్ముల ప్రజలు గెలిపిస్తే నువ్వు నీ మావ అరాచకాలు చేసింది కోకొల్లలు. నువ్వు ఎమ్మెల్యే గారిని, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని వీధి రౌడీ అని అంటున్నావు. అంటే అంతకంటే ముందే ఈ ప్రాంతంలో తిరుమలగిరిలో మీ పార్టీ కార్యకర్తను నీ మామైన సంపత్ కుమారు నానా దుర్భాషలు ఆడితే ఆ కార్యకర్త ఫేస్ టు ఫేస్ రారా నా కొడక చూసుకుందాం, ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మమ్మల్ని ఈడ భయపెట్టడానికి మేము గాలి పెట్టుకొని కూర్చోలేదని తిరగబడ్డ రోజులు మీ మీద ఉన్నాయి. జైవీరు వీధి రౌడీగా పనిచేస్తుండని చెప్పడం, మరి జైవీరు ఎమ్మెల్యేగా ఉంటే జానారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారంటే కొద్దిగా ఉన్న నీకు సిగ్గు లజ్జ ఉండాలి. 45-50 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అధికారం ఉన్ననాడు, అధికారం లేనినాడు ప్రజల బాగోగులు కష్ట సుఖాలు తెలిసిన జానారెడ్డి ఈ రోజు కూడా, ఈ వయసు కూడా 78 సంవత్సరాల ఈ వయసులో కూడా తను ప్రజల ఈతి బాధలు తెలుసుకోవాలి, ప్రజల కష్ట సుఖాలు తీర్చాలి. నేను ఉన్నంత కాలం, నా ప్రాణం ఉన్నంత కాలం ఈ నియోజకవర్గ ప్రజలకు, నన్ను ప్రజలు ఆదరించినందుకు నేను ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నదే తప్ప తన కొడుకుని ఎమ్మెల్యేని చేసి కొడుకు పెత్తనాన్ని ఆయన ముందల పెట్టుకొని సవారు చేయడానికి లేడు. ఈ మాట అనేటప్పుడు మీరు ఆలోచించి అనాలే. రూపాయి హైదరాబాద్లో పట్టుకొని నెలకోనాడో 2 నెలలకోనాడో వచ్చి నీ గుంపులను తీసుకొని నీ ఇంట్లో మీటింగ్ పెట్టి ఏదో ప్రేలాపళ్ళు పేలితే కుదరదు. సవాల్ చేస్తున్నాం బిడ్డ, నడి బజార్లకు రా, సవాల్ చేస్తాం. నువ్వు చేసిన మంచి ఏందో, నువ్వు చేసిన బాగేందో, జానారెడ్డి చేసింది ఏందో. జానారెడ్డి అవసరం లేదు నీకు, మేము సరిపోతాం. కార్యకర్త ఓజో కార్యకర్తకు వచ్చిందా, సామాన్య పేదలకు వచ్చిందా, గుడిసె కప్పుకున్నానికి వచ్చిందా, రేకులు నిన్నకి వచ్చినాయా? మేము బరాబర్ సవాల్ విసురుతున్నాం, మేము బరాబర్ చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారు మాట్లాడే స్థాయి కూడా మీరు కాదు, మా జైవీర్ సార్ గురించి మాట్లాడే స్థాయి మీది మళ్ళా కూడా చెప్తున్నాం కాదు. ఇళ్ళ విషయం కానీ, బోనస్ విషయం కానీ, నువ్వు అన్న వీధి రోడ్డుల విషయం కానీ, నువ్వు అన్నాటికి మేము కట్టుబడి ఉంటావు. నువ్వు రా. వీధి రోడ్డు ఎట్లయితారంటే మీరు ఇష్టం వచ్చిన పిరలాపనలు చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు పోలీసు రాజ్యం పెట్టి మా మీద ఎన్ని కేసులు పెట్టించారో తెలుసు, మమ్మల్ని ఎక్కడెక్కడ ఉంచుతో తెలుసు. ఇలా మీరు మీ పోలీసు వాళ్ళతో పెట్టి పార్టీ కండువాలు మార్పించారు ఇసుక దొరుకుంటా అంటే. కానీ ఇవాళ మా కార్యకర్తలు కూడా ఇసుక దొరకకుండా బరాబర్ మనం జాగ్రత్తగా ఉండాలి, ఒకరితో ఏరు పెట్టి చూపించుకోవద్దని మా ఎమ్మెల్యే జయవీర్ గారు అదే విధానాన్ని పాటించింది. ఇప్పటికి కూడా అదే విధానము ఈ ఫ్యూచర్ లో కూడా అట్టే ఉంటాం. మీతోటి నీతులు చెప్పించుకునే పరిస్థితి లేదు భగత్ గారు. దయచేసి మళ్ళా చెప్తున్నాం, ఇంకొకసారి నోరు జారి మాట్లాడితే మాత్రం బరాబర్ వీధి రోడ్లు అవుతాం. ఎమ్మెల్యే గారు కాదు, మేము అవుతాం. నువ్వు పెట్టే కేసులకు మాకు తెలుసు,
ఇలా ఉన్న వాళ్ళ మీద ఎందరి మంది ఎన్ని కేసులు పెట్టించినావో తెలుసు. నువ్వు పార్టీ మారకుంటే కండ తప్పకుండా ఎన్ని కేసులు పెడతానో ఊర్లలో ఉన్నటువంటి ఇసుక దొరికినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ ఎవ్వరు కూడా అటువంటి పనులు చేయట్లేరు. దయచేసి మీరు మాట్లాడే భాష మార్చుకోండి. ఉందాతనంగా మీరు మీ ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రాంతానికి మీరు ఏ సలహా ఇస్తారో ఇట్లా కాదు ఇట్లా చేయండి. మీలా కమిషన్లు పొందే కుటుంబం కాదు మాది, మా ఎమ్మెల్యే గారిది. మీలాగా వ్యవహారాలు చేసే వ్యవస్థ కాదు. వేసజాలు పోకుండా మీరు అందరినీ పక్కకు పెట్టండి అనే క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చిండు. దానికి వీధి రోడ్డు మా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ భాష మార్చుకొని ఉండసారి చెప్పినాం మేము. అలా వినయంగా చెప్తున్నాం మేము. ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు మొన్న తిరస్కరించి అన్ఫిట్ని పంపించారు. మా ఎమ్మెల్యే పని కోసమనే 56,000 మేట్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే పనితీరు బాగుంది, వ్యవహారం బాగుందని ఆశీర్వదిస్తారు. ఇది తట్టుకోలేక నీకు టికెట్ రాగానో నువ్వు పనికి రావాలో ఎమ్మెల్యేకి అసలు పనికి రావాలో నీకు కానీ వేరే మార్పులు అనుకుంటారు. ఆ మార్చే కార్యక్రమం నీ పార్టీ అంతర్గత కార్యక్రమం మీద మా మీద బురదల వరకు నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ.